వెల్కమ్ బ్యాక్. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 16వ తేదీన ఉదయం 11:45 శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. బీఏసీ మీటింగ్ లో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయించనున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకైతే ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి ఈ నెల మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సమావేశం జరపాలని చెప్పేసి ప్రాథమికంగా అయితే నిర్ణయించారు. 16వ తేదీ ఉదయం 11:45 శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం ద్వారా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాల్లో ఈసారి కీలకమైనటువంటి బిల్లులు కూడా చర్చకు రానున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఈసారి తెలంగాణలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్ లో ఇప్పటికే డిపార్ట్మెంట్ల వారీగా సమావేశం నిర్వహిస్తున్నారు. రివ్యూలన్నీ పూర్తయిన తర్వాత బడ్జెట్ ప్రిపరేషన్ లో ఇప్పటి సర్కారు తలమునకలై ఉన్నది. ఈ నెల ఒకవైపు ఆ బడ్జెట్ సమావేశాలకు 9 రోజుల తర్వాత గవర్నర్ ప్రసంగం తర్వాత 2 రోజుల పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత 20వ తేదీన గవర్నర్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే బడ్జెట్ సమావేశాల ఎజెండా అనేది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నది. అధికార ప్రతిపక్షాలు ఈ సమావేశాలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. వివిధ సమస్యలు అసెంబ్లీ వేదికగా చర్చించుకొని వారికి సంబంధించినటువంటి విషయంలో ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఎలక్షన్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో కేటాయింపులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వివిధ వర్గాలు ఇప్పటికే బడ్జెట్ లో తమ వాటా తమకు కేటాయించాలని చెప్పేసి అయితే కోరుతూ ఉన్నారు. మొత్తానికి ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాస్త వాడివేడిగా అవకాశం అయితే కనిపిస్తుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.